ఈరోజు మీటింగ్ ఎంత ఇంపార్టెంట్ మీటింగ్ అని అంటే మీ జీవితంలోన ఇది నెక్స్ట్ మీ 10 ఇయర్స్ లైఫ్ మాత్రమే ప్రభావితం కాకుండా మీ నెక్స్ట్ జనరేషన్ మీ పిల్లలు వాళ్ళ పిల్లల్ని కూడా ప్రభావితం చేయబోయే వాల్యుబుల్ మీటింగ్. జీవితంలో కొన్ని నిర్ణయాలు ఎలా ఉంటాయంటే అవి చిన్న నిర్ణయాలే ఉంటాయి కానీ జీవితం మీద చాలా పెను ప్రభావం చూపిస్తాయి. ఉదాహరణకి మీరు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 10th క్లాస్ అయిన తర్వాత 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్ ఎంపీసీ చేయాలన్నా లేదంటే బైపీసీ చేయాలన్నా లేదంటే సిఏ చేయాలన్నా అనే డెసిషన్ మీరు సిఏ చేయాలి అని డెసిషన్ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు 2025లో మీ లైఫ్ ఈ విధంగా ఉంది. ఇది కాకుండా ఆ టైంలో ఎంపీసీ చేద్దాం అని నిర్ణయం తీసుకున్నారు అనుకోండి, అప్పుడు మీ లైఫ్ ఎలా ఉండేది? చాలా డిఫరెంట్ గా ఉండేది. లేదా హెచ్ఈసి తీసుకుందాం అనే డెసిషన్ కనుక తీసుకొని ఉండింటే ఇప్పుడు మీ లైఫ్ ఎలా ఉండేది? అది చాలా డిఫరెంట్ గా ఉండేది కదా. 2025లో మనం ఉన్నాం. 2024లో ఇప్పుడున్న వాళ్ళు ఒక థింక్ చేస్తారా? 2024లో మీ జీవితాన్ని ప్రభావితం చేసిన డెసిషన్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి గుర్తు చేసుకుంటారా? 2024లో ఎన్ని గుర్తు వస్తున్నాయి మీకు? ఒకటా, రెండా, మూడా, నాలుగా? ఒక రెండు గుర్తు వచ్చాయి సంతోష్కి. మీకు సిస్టర్ ఒకటా, రెండా, మూడా? ఫీల్ ఫ్రీ, ఓపెన్ గా మీరు ఇంటరాక్ట్ అవ్వండి. ఇంటరాక్ట్ అవుతూ ఉంటేనే మనకు వాట్ ఈస్ ద ట్రూత్ అనేది మనకు అర్థమవుతుంది. ఎన్ని డెసిషన్స్ మీకు గుర్తొస్తూ ఉంటాయి? ఇప్పుడు 3 డెసిషన్స్ గుర్తొచ్చాయి. అంటే చూడండి, టోటల్ 365 డేస్ లో మనకు 3 to 10 మధ్యలోనే ఉంటాయి. ఆ డెసిషన్స్ ఇప్పుడు 2025ని శాసిస్తాయి. అవునా కాదా? అదే అటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ లో ఈ రోజు ఈ మీటింగ్ అటెండ్ అవ్వాలి అనే డెసిషన్ కూడా అటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ డెసిషన్. ఓకే, మనం ఇప్పుడు నేను మీకు ఆపర్చునిటీ సెమినార్ నేను షేర్ చేస్తాను. ఇప్పుడు మనమంతా షార్ట్ ఏజ్ లో ఉన్నాం కాబట్టి ఒక గంటలో చెప్పాల్సిండేది కూడా 5 నిమిషాల్లో వినే ఏజ్ లో ఉన్నాం కాబట్టి ఒక 1 అవర్ ప్రెజెంటేషన్ నేను షార్ట్ గా మీకు ప్రెజెంట్ చేస్తాను. ఆ ప్రెజెంటేషన్ చేసే కంటే ముందు ఇట్ ఈస్ ఏ మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఓకే, ఇట్ ఈస్ ఏ మెంటర్షిప్ ప్రోగ్రామ్. మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనే దాంట్లో ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ 2 words. వన్ ఈజ్ మెంటర్ అండ్ అనదర్ వన్ ఈజ్ మెంటీ. ఓకే, మెంటర్ అంటే ఎవరు అని అంటే మనం నెక్స్ట్ 10 years లో మన జీవితంలో ఏవైతే సాధించాలని